వెళ్ళిపోండి వెళ్ళిపోండి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వెళ్ళిపోండి అని హిందూస్ అంటున్నారని చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సముద్రంలో అన్ని రకాల చేపలు కలిస్తేనే అది సముద్రం అయినట్టు భారతదేశంలో కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉంటేనే ఇది భారతదేశం అయింది. కొంచెం కూడా తెలివి లేకుండా బుద్ధి లేకుండా మా బార్డర్లనేమో భార్యని పిల్లల్ని వదిలేసేమో వాళ్ళేమో మన కోసం కష్టపడుతుంటే మీరు తిన్నది అరగాక మతాల కోసం కులాల కోసం మీరు కొట్టుకొచ్చేస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, కొంచెమైనా ఆలోచించాలి. మీరు ఇక్కడ ముస్లింలు అమ్మకూడదు, ఇక్కడ క్రిస్టియన్స్ అమ్మకూడదు, ఇక్కడ హిందూస్ అమ్మకూడదు. ఎందుకు అమ్మకూడదు? భారతదేశంలో పుట్టినప్పుడు మీకెంత హక్కు ఉంటుందో వేరే మతాల వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. అంతే తప్ప ఇక నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా, నేనే క్రిస్టియన్ని కాపాడుతున్నా, నేను ముస్లింలు కాపాడుతున్నా అంటే ఎవ్వడు కాపాడట్లే, కాపాడరు కూడా. ఏంటంటే ఫేమ్ కావడానికి కోసం ఏదో ఒకటి పట్టుకోవాలని అదొక్కటి తగిలించుకుంటారు తప్ప అంత మించి ఏం లేదు. మీకు అంతగానం దేశం మీద అంతగానం భారతదేశం మీద ఇష్టం ఉంటే బార్డర్లకు 2 రోజులు పోరు, 2 రోజులు కూడా ఒక్కరోజు పోయి అప్పుడు వచ్చి మాట్లాడరు. మీ వల్లనే కదరా హిందువులు మొత్తం మన మీద దాడి చేసేది, మీరు చేసే లక్కర్ పని వల్లనే కదా, వేరే వాళ్ళ అయితే కాదు. ఫస్ట్ మనలో తప్పు ఉంది. యేసుప్రభు మాలలో నుంచి వచ్చింది ఎవడు పెట్టిండ్రా? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు, అది మీకు మాలలా? యేసుప్రభుకు కొబ్బరికాయలు కొడుతున్నారు, ఏడ ఉంది?